హలో నమస్తే నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఆస్ట్రియాలోని ఆల్స్టాడ్లో ఉన్నాము. ఈ ఊరు చాలా ఫేమస్ అండి. ఈ ఊరు దేనికి ఫేమస్ అంటే ఇక్కడ సాల్ట్ మౌంటైన్ ఉంటుంది. అయితే ఈ సాల్ట్ మౌంటైన్ చాలా చాలా ఓల్డ్ ఫేమస్. ఎందుకంటే ఆ మౌంటైన్లోంచి ఆ సాల్ట్ రాక్స్ని తీసి దాంతో లైట్స్ తయారు చేస్తారు. అంటే అంత హ్యాండ్ మేడ్ అనమాట. ఆ సాల్ట్ రాక్స్ని ఇంట్లో పెట్టుకుంటారు. అంటే చాలామంది చాలా విధాలుగా యూస్ చేస్తారు. ఎక్కువ జర్మన్స్ ప్రతి వాళ్ళ ఇంట్లోని కూడా సాల్ట్ లైట్స్ ఉంటాయి. అలాగే ఆ రాక్స్తో లైట్స్ తయారు చేస్తారు. ఆ లైట్స్ ఉంటాయి. అది ఇంటీరియల్గా కూడా యూస్ చేసి పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా ఇంతకు ముందు వచ్చాను ఇక్కడికి, కానీ అప్పుడు నేనేం వీడియోస్ చేయలేదు. కానీ అది నేను నా ఇంట్లో ప్రతి బెడ్రూమ్లో నేను ఒక లైట్ తీసుకుని పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది. నేను చాలామంది గిఫ్ట్స్ కూడా ఇచ్చాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అందరి దగ్గర రాక్స్ లైట్స్ ఉన్నాయి. కానీ ఇది ఎంత ఫేమస్ అంటే ఈ ఊరు అంతా చాలా అంటే ఫుల్ కొండల మధ్య సినిక్, అలాగే ఈ లేక్ మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ లేక్. ఈ కొండల మీద క్లౌడ్స్ అందంగా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అల్టిమేట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ మైండ్తో రిలాక్స్ అయిపోతాము. ఈ సిటీ కూడా అంత బాగుంటుంది. టూరిజము చాలామంది టూరిస్టులు ఈ కొండల మధ్య హోటల్ విత్ బ్రేక్ఫాస్ట్తో ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి ఈ హోటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇటు నుంచి ట్రాక్స్ ఉన్నాయి, రైల్వే ట్రాక్స్. ఈ కొండల్లోంచి ట్రైన్ అలా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడే జస్ట్ వెళ్ళిపోయింది. నేను వీడియో క్యాచ్ చేయలేకపోతున్నాను, కానీ మళ్ళీ వస్తే కనుక మనం తీద్దాము. ఈ లేక్లో స్విమ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే చూసారు కదా ఇక్కడ స్విమ్ చేయడానికి ఉంది. అలాగే బోట్ రైడ్ ఉంటుంది. అందరూ బోట్స్ మీద కూడా వెళ్తున్నారు. ఇంకా ఇటు సైడ్ వచ్చి పిల్లలు కూడా ఇక్కడ అంత ఎక్కువ ఇది లేదు, లోతుగా లేదు కాబట్టి ఇక్కడ పిల్లలకి అంటే స్పీల్ ప్లాట్స్ లాగా, వాటర్ స్పీల్ ప్లాట్స్ లాగా మంచిగా ఇది చేయడానికి ఉంది. నేను వచ్చి ఆ హోటల్లో ఉన్నాను. ఆ హోటల్లో స్టే చేస్తున్నాను. ఎందుకంటే నేను సినిక్ కొండల మధ్య నేను కొండల్ని చూస్తూ ఆస్వాదిద్దామని ఆ హోటల్లో స్టే చేస్తున్నాను. అక్కడున్న వాళ్ళు విత్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది. జర్మన్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇంక తెలుసు కదా, క్రోసెంట్, ఇంకా బ్రెడ్స్, చీజ్ ఇవన్నీ ఉంటాయి విత్ కాఫీ, మనకు కావాల్సిన రకరకాల కాఫీస్తోని చాలా బాగుంది. బోట్ రైడ్ వచ్చి అక్కడ చూసారు, అక్కడ ఎల్లో బోట్ ఉంది. ఆ బోట్ వచ్చి పర్ పర్సన్కి 16 యూరోస్. ఇంకొక బోట్ కూడా ఉంది, అది వచ్చి సపరేట్ కాస్ట్. అంటే రకరకాల బోట్స్ ఉంటాయి కదా, నేనైతే అది కనుక్కున్నాను అందులో వెళ్దామని. ఇక్కడ చూడండి చాలామంది స్టూడెంట్స్, అబ్బాయిలు అందరూ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ఇంకా ఊరిని మీ అందరికీ నేను చూపిస్తాను. మరి చూసేద్దామా? మీరు రెడీనా? ఓకే, మరి వచ్చేసేయండి. చూడండి, మనం వరల్డ్ ఫేమస్ అయిన సాల్ట్ మైన్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళి మనం ఆ సాల్ట్ మైన్స్ ఆ కొండ ఎలా ఉంటుంది ఏంటని నేను మీకు చూపిస్తాను. అదే కదండి, ఇది పెద్దవాళ్ళకి వచ్చి 40 యూరోస్, పిల్లలకు వచ్చి 20 యూరోస్ టికెట్ పర్ పర్సన్కి. మనం లోపలికి వెళ్ళి అది ఎంత బాగుంటుంది, ఎలా ఉంటుందని చూద్దాము. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే ఇది వరల్డ్ ఫేమస్ సాల్ట్ మైన్స్. మనం ఇప్పుడు వెళ్దాము, సరేనా? వచ్చేసేయండి. చూడండి, ఇప్పుడు మనము పైకి వెళ్తున్నాము. ఈ కేబుల్ కార్లోంచి పైకి వెళ్తున్నాము. నాకు పైకి కొండల మీదకి వెళ్ళేటప్పుడు ఈ చెవులు పట్టేస్తున్నట్టున్నాయి కొంచెం. చూడండి, ఎదురుగా ఇంకోటి వస్తుంది, అంటే పైనుంచి వాళ్ళని కిందికి దింపేస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా ఫేమస్. దగ్గరకు వచ్చేసాం, చూసారా? దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మనం దిగిపోతాం ఇక్కడ. చూడండి, మనం పైకి వచ్చాము. ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్తే సాల్ట్ మైన్స్ ఉంటుంది, మనం ఆ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ఒక స్టేజ్ వరకు వచ్చాము. ఇక్కడ నుంచి సినిక్ అంతా ఒకసారి చూడండి. కొండల మధ్య లేకు,
ఈ పైకి మనం ఈ కొండ మీదకి రావడం, ఇటు పక్కన వచ్చి అక్కడ అది రెస్ట్ రూమ్స్ అవి ఉంటాయి. రెస్టారెంట్ కూడా మనకి అక్కడ కూడా వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ఫుడ్ అది తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని సాల్ట్ మైన్స్ కూడా తీసుకెళ్తున్నాను. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. చూడండి, మనం ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక డ్రెస్సింగ్, అంటే మనం ఆ సాల్ట్ మైన్స్లోకి వెళ్ళేటప్పుడు సపరేట్ ప్రొటెక్టివ్ డ్రెస్ ఇస్తారు. ఆ డ్రెస్ వేసుకొని అప్పుడు మనం వెళ్ళాలి. మనకు ఒక లాకర్ లాగా ఒకటి ఇస్తారు. మన బ్యాగ్స్ మన అన్నీ కూడా మన ఐటమ్స్ అన్నీ అందులో పెట్టుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆ సాల్ట్ మైన్స్లో మనం అంటే చీకటిగా ఉంటుంది. అది 2.5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది మొత్తం అంతా. మనము లోపలికి వెళ్ళినప్పుడు ఏమి సౌండ్స్ చేయకుండా, ఏమి అరవకుండా సైలెంట్గా ఉండాలి. అందుకే మన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని మనం ఈ ప్రొటెక్ట్ డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్తున్నాం, వచ్చేసేయండి. Okay, good. So for the English speaker, there are also the German-speaking people. I will always start in German and then in English for you. Ja, dann möchte ich Sie alle recht herzlich begrüßen hier bei uns in Hallstatt. Hallstatt is the oldest salt mine in the world and is still an active salt mine, okay? Still active. It means we have 50 miners here and they work in the mine 4 days a week and 10 hours a day. మనం లోపలికి వెళ్తున్నాము. ఇదంతా మొత్తం ఏదో ఒక టనల్ టైప్ ఉంటుంది, కానీ ఇందులో వాకింగ్ వచ్చి మనకి 1.5 hours ఉంటుందంట. ఫుల్ సౌండ్ కూడా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా ట్రాక్స్ ఉన్నాయి, ఇలా దారి ఉంది. దీని మించి మనం చాలా కేర్ఫుల్గా నడవాలి, నడుచుకుంటా వెళ్ళాలి. ఇది చూసారా, సైడ్ అంతా చాలా ఇది ఎప్పుడుదో కదా, పురాతన కాలం ఉంది కదా, అందుకే ఇలా ఉంది. ఇదంతా ఇక్కడ నుంచే మొత్తం అంతా ఈ లోపల నుంచే ఈ సాల్ట్ మైన్ చాలా ఫేమస్. ఈ లోపల నుంచే అంత సాల్ట్ ర్యాక్స్ అన్నీ తీసుకొస్తారట. చూద్దాం మొత్తం అంతా. ఇగో మనకి స్టోన్ మీద పడకుండా మొత్తం ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఐరన్ గ్రిల్ లాంటిది వేశారు, ఈ స్టోన్స్ పడకుండా. మనము టనల్లోకి వచ్చాము. వచ్చి ఇది చూసారా, ఇది సాల్ట్. చూడండి ఈ సాల్ట్ ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా. With a little train, and this is the so-called miner taxi. So now for sliding, everybody listen. I will give you now some security instruction. చూసారు కదా,
ఈ గృహలోంచి మనము ఈ సాల్ట్ మైన్స్ లోపల నుంచి బయటకి ట్రైన్లో ఇంతమంది బయటకు వచ్చారు. చూడండి, ఇప్పుడు మనము మార్క్ ప్లాట్స్ ఈ స్ట్రీట్ అంతా సిటీ సెంటర్ మొత్తం చాలా చాలా ఫేమస్. మీరు ఇప్పుడు చూస్తున్నారు నా బ్యాక్ సైడ్లో కూడానే ఆ వుడ్ హౌసెస్, ఆ ఓల్డ్ స్ట్రక్చర్ ఎంత బాగుందో చూసారా. అసలు ఇంత సినిక్ అసలు ఎక్కడ ఉండదేమో, ఎందుకంటే అంత బాగుంది, ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. ఆ ఇల్లులు, ఆ స్ట్రక్చర్ కానీ ఆ ఇళ్ళకి కూడా కొన్ని చెట్లని పైకి ఎక్కించడము, రోజ్ కానీ అంటే ఫ్లవర్స్ని కానీ తినే పండ్ల చెట్లని కానీ అసలు నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే మీకు నా వీడియోలో చాలా ప్లేసెస్ తిప్పాను, కానీ ఈ ప్లేస్ వచ్చి ఇంకా వండర్గా అనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. చూడండి. ఎలా ఉంది ఆస్ట్రియాలోని ఆల్స్టాట్? మీ అందరికీ నచ్చిందా ఈ వీడియో? ఎందుకంటే ఈ సాల్ట్ మైన్స్ వరల్డ్లోనే చాలా ఫేమస్, మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు. అలాగే ఈ ప్లేస్ కూడా చాలా ఫేమస్, ఎందుకంటే ఇది వెకేషన్కి కానీ ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని కపుల్స్ ఎవరైనా రావచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది ప్లేస్. మీరు చూశారు ఈ సిటీ అంటే ఈ ఊరు అంతా నేను మీకు చూపించాను. ఇది మీ అందరికీ నచ్చింది అని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తారని నేను ఆశిస్తూ, నేను మీ ప్రవీ, టాటా, బాయ్ బాయ్, ఆఫ్ వీడర్జన్.